అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరకులో పేక పురుగు సమగ్ర నివారణ, ఖర్జూర తోటల్లో పరపరాగ సంపర్కం చేపట్టే విధానం సంగారెడ్డి రైతు అనుభవాలు, సీజన్ మారుతున్న ప్రస్తుత సమయంలో చేపల చెరువుల్లో జాగ్రత్తలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. ఏటికేడాది ఈ పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు రైతులను చెరకు సాగు తగ్గించేలా చేస్తున్నాయి. జనవరి నుంచి మార్చి మధ్య నాటుకున్న చెరకు తోటలు ప్రస్తుతం బాల్యదశలో ఉన్నాయి. చెరకును పీడించే సమస్యల్లో చీడపీడలు కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో బాల్యదశలో ఉన్న చెరకు తోటలను పీక పురుగు విపరీతంగా నష్టం చేస్తుంది. లేత దశలో పీక పురుగుగాను, ఆనక కాండం తొలుచు పురుగుగాను మారి చెరకు దిగుబడులను తగ్గించి వేస్తుంది. అందువల్ల పీక పురుగును తొలి దశలోనే నివారించాలి. చెరకులో పీక పురుగు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చెరకును ఎక్కువగా సాగు చేస్తుంటారు. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటారు. చాలా ప్రాంతాల్లో చెరకు సుమారు 3 నెలల వయస్సులో ఉంది. బాల్యదశలో ఉన్న చెరకు పైరుకు ప్రధాన నష్టం కలిగించేది పీక పురుగు. దీనిని మొవ్వతొలుచు పురుగు అని కూడా అంటారు. పీక పురుగు చెరకు నాటిన 4 వారాల తర్వాత నుంచి పొలంలో కనిపిస్తూ ఉంటుంది. వర్షాధారంగా సాగుచేసిన పొలాల్లో ఈ పురుగు అధికంగా కనిపించినా ఆలస్యంగా నాటిన పొలాల్లో అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో నాటిన పైరులోనూ, కార్సి చేసిన పైరులోనూ ఈ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, పంట నీటి ఎద్దడికి గురికావడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి కారణాలు పురుగు ఉధృతి పెరగడానికి కారణమవుతుంటాయి. పీక పురుగు తల్లి పురుగులు గోధుమ రంగులోనూ లేదా ఎండుగడ్డి రంగులోనూ ఉండి ఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడుతుంటాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల గొంగళి పురుగులు మొక్క మొవ్వులోకి చేరి కాండాన్ని తొలిచి లోపల గుజ్జును తింటూ పెరుగుతాయి. ఇలాంటి మొవ్వులు చనిపోతాయి. పురుగు ఆశించిన మొవ్వులను లాగితే తేలికగా ఊడివస్తాయి. అంతేకాదు వీటినుంచి చెడు వాసన కూడా వస్తుంది. ఈ మొక్కల్లో పక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. కాని ఈ పిలకలు చాలా బలహీనంగా ఉండి పెరుగుదల అంతగా ఉండదు. కణుపులు ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా మారి కణుపు లోపల తిని అధిక నష్టం కలిగిస్తుంది. దీంతో చెరకు బరువు, నాణ్యత తగ్గుతుంది. పీక పురుగు వల్ల చెరకు దిగుబడిలో 70% వరకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చెరకు లేత దశలో ఉన్నప్పటి నుంచే సమగ్ర నివారణ పద్ధతులు పాటించాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. విత్తనం ఎంచుకునేటప్పుడే ఆరోగ్యకరమైన పంట నుంచి మాత్రమే విత్తన ముచ్చలను తెచ్చుకోవాలి. సిఫార్సు మేరకు మాత్రమే నత్రజని ఎరువులను పంటకు వేసుకోవాలి. మురుగు నీటిపారుదల తోటల్లో సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను పొలంలో వదలాలి. వీటిని ముచ్చలు నాటిన నెల రోజుల నుంచి ప్రతి 30 రోజులకొకసారి పొలంలో వదులుకోవాలి. అదే కణుపులు వచ్చిన తర్వాత అంటే నాటిన 120 రోజుల తర్వాత మాత్రం
ప్రతి వారం 10 రోజులకు ఒకసారి చొప్పున 2 దఫాలుగా వదులుకోవాలి. ఈ పరాన్నజీవులు పీకపురుగు గుడ్లపై ఆశించి వాటిని నశింపచేస్తాయి. ఎకరాకు 100 లార్వల్ ఈక్వివలెంట్స్ గ్రాన్యులో వైరస్ను నాటిన 30 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేస్తే పీకపురుగును సమర్థంగా నివారించవచ్చు. ఎకరాకు 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. దీంతో పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సాళ్ల మధ్యన ఎకరాకు 1.5 టన్నుల చెరకు చెత్తను కప్పుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే పురుగుమందులను పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 7.5 కిలోల క్లోరాన్ ట్రినిలిప్రోల్ గుళికలను భూమిలో వేసుకోవాలి. మొక్కల్లో క్రింది ఆకులను రెలిచి క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.75 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సోమ్ 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నాటిన 4, 6, 9, 12వ వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చేపట్టినట్లయితే పీక పురుగును తొలి దశలోనే అరికట్టి మంచి దిగుబడులను పొందవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్య పరిశ్రమ ఒకటి. మంచినీటి చెరువుల నుంచి ఎకరాకు 4 నుంచి 6 టన్నుల చేపల దిగుబడిని మన రైతులు తీస్తున్నారు. ప్రస్తుతం చెరువుల్లో చేపలు అరకిలో నుంచి పట్టుబడి దశ వరకు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జలచరాలు ఒత్తిడికి గురై ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అందుకు తగ్గట్లుగా చెరువుల్లో యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఎ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతంలో అంతా కూడా ఎక్కువగా చేపలు పట్టుబడి దశలో ఉన్న చేపలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి అన్ని చెరువుల్లో కూడా ఇంచుమించు 1/2 కేజీలు మించి చేపలు అనేవి మనం చూడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ శీతాకాలం అయ్యి ఇప్పుడు వేసవికాలంలోకి మనం అడుగుపెట్టాము. చేపలు శాంపిల్స్ కూడా రావడం జరుగుతుంది. వీటిలో డిసీజులు ఉండడం, అదేవిధంగా చాలా వరకు నీటి గుణాలకు సంబంధించిన డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. మన ఈ పట్టుబడి దశకు వచ్చిన ఈ సమయంలో మనం చేపల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ గమనించినట్లయితే మొట్టమొదటిగా మన చేపల చెరువుల్లో మనకి ఇంచుమించు 2.5 టన్నులు మించి కానీ ఉన్నట్లు ఎకరానికి అతి జాగ్రత్తను తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాతావరణంలో తేడా వల్ల మనకు ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే ఆక్సిజన్ సమస్య. వాతావరణంలో కానీ మబ్బు పట్టి చిరుజల్లు కానీ పడినట్లయితే మనకి ఆక్సిజన్ అనేది పడిపోయి పెద్ద సైజు చేపల చెరువులన్నీ కూడా డిసీజ్తో ఉన్న చేపలున్న చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో మన చేపలు చనిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం వచ్చినప్పుడు మన చెరువు దగ్గర ఈ ముట్లు కానీ ఎత్తున్నాయి అనేది ఒకటి చూసుకోవడం. అక్కడక్కడ శాంపుల్ వేసి కానీ మనం చెరువులో చూసినట్లయితే మనం మొప్పలను ఒకటి గమనించి మనకు మొప్పలు బాగా రెడ్గా ఉండాలి. అలా కాకుండా ఆ మొప్పల్లో కానీ తెల్లమైన చేపలు ఉన్నాయా లేదా ఏదైనా సరే జీరలు ఉన్నాయా, దాంట్లో కానీ శంకుజలగా అది ఉందా అని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలించి, అలాగే చేప పెయిన్ సమస్యను ఒకటి కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అలాగే బాహ్యంగా ఏమైనా మనకి తేడాలు ఉన్నాయా, ఎరుపు రంగు మచ్చలు ఉండడం కానీ లేదంటే మనకి తాటాకు రంగు మచ్చలు ఉండవు, ఇలాగ ఏదైనా సరే మనకి ఈ చేప అబ్నార్మల్గా కనిపించినట్లయితే వెంటనే మన దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి వెళ్ళి అక్కడ పరీక్షించి చేసుకుని దానికి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మనకి యాజమాన్యం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు నీటిని మనం ఒకసారి మన చెరువులోకి నీటిని ఉదయాన్నే మనం ఈ నీటి శాంపిల్ని ఒకటి తీసుకెళ్ళి దాన్ని మనం పరీక్షాలయాన్ని పరీక్షించుకొని ఆ నీటిలో ఏమైనా తేడాలు ఉన్నాయంటే మాత్రం వాటి అనుగుణంగా మనకి ఈ నీటి మీద చేయాల్సిన యాజమాన్యంతో కూడా చేయాల్సి వస్తుంది. ఈ నీటి గుణాలు మనం ముఖ్యంగా చూడాల్సిన చేపల చెరువులో 3. ఒకటి ఏంటంటే pH, తర్వాత ఆక్సిజన్, తర్వాత అమ్మోనియా. ఈ pH అనేది మనకి ఏంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మన ఈ ఆక్సిజన్ చూసినట్లయితే కనీసం 5 ppm ఉండాలి. అదేవిధంగా అమ్మోనియా అనేది అస్సలు ఉండకూడదు. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ తగ్గిందని కానీ చూసామో అటువంటి చెరువులో మనం అర్ధరాత్రి దాటి నుంచి కూడా ఉదయం వరకు పంపు సర్క్యులేషన్ మన చెరువులో నీటిని చెరువులోకి తోడుకునేటట్టుగా ఒక మోటార్ని ఏర్పరచుకొని దాంట్లో చేసుకోవడం, లేదంటే మనం బోటు తిప్పడం. మనకు మరబోటు ఉన్నప్పుడు అయితే అది ఉదయం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు కూడా మనం బోట్ని చెరువు చుట్టూ కూడా తిప్పడం అనేది మా పద్ధతి. ఏరేటర్ల అవకాశం ఉంటే ఏరేటర్లు కూడా పెట్టుకుని చాలా వరకు మా ఆక్సిజన్ సమస్యని ముందుగానే తిప్పినట్లయితే మనం ఆక్సిజన్ సమస్యని అధిగమించవచ్చు. మనకి ఎక్కువగా అన్ని చెరువుల్లో కూడా ఉండేది శంకుజలగ, అలాగే చేప పేను. ఈ పరాన్నజీవిలో కాకుండా బ్యాక్టీరియా తెలుగు ముఖ్యంగా ఏంటంటే రెడ్ డిసీజ్.
అదేవిధంగా తాటాకు తెగులు. మనకి చెరువులో ఎప్పుడైతే 1-2 చేపలు చనిపోతున్నాయో ఏదో ఒక శానిటైజర్ కొట్టడం, లేదంటే ఒక పెస్టిసైడ్స్ కొట్టడం, మనకి మేతలో ఏదో ఒక యాంటీబయాటిక్ పెట్టడం జరుగుతుంది. మనం వ్యాధి నిర్ధారణ చేయకుండా ఏ విధమైన శానిటైజర్ కానీ ఏ విధమైన పెస్టిసైడ్ కానీ మన చెరువులో వాడద్దు. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనకి ఆక్సిజన్ సమస్య, ఈ అమ్మోనియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి చెరువుల్లో మనకి ఈరోజు 2 చనిపోయినవి ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మేతలో పెట్టే మందులు ఏంటంటే మనం వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే మనం మేతలో మందు అనేది యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఈ రెడ్ డిసీజ్ ఎక్కువగా వస్తుంది కనుక దీనికి అనుగుణమైన మన యాంటీబయాటిక్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఆక్సిటెట్రాసైక్లిన్ సరిపోతుంది. ఒక 10 టన్నుల చేపకి ఇంచుమించు కేజీ చొప్పున కానీ మేతలో పెట్టినట్లయితే ఒకసారి మేతలో మనం మందు వాడినప్పుడు కనీసం 5 రోజులు ఉండి పెట్టాలి. ఎప్పుడైతే తగ్గుదల కనిపించిందో 2-3 రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతే ఈ మందు ఆపేయకుండా 5 రోజులు పూర్తిగా మనం యాంటీబయాటిక్ వాడాలి. అదేవిధంగా ఇంకా కానీ మనకి అప్పటికి కూడా ఇంకా తగ్గకపోతే ఒక మ్యాక్సిమం మనం యాంటీబయాటిక్ని 10 రోజులు, అంతేగాని మనం పూర్తిగా చెరువు అంతా కూడా రోజు యాంటీబయాటిక్ మాత్రం వాడద్దు. అది ఒకవేళ మనకి నీటిలో ఆక్సిజన్ సమస్యలు కానీ ముట్లేతర సమస్య ఉన్నట్లయితే మాత్రం అటువంటి చెరువులో మనం పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుని ఎకరానికి ఇంచుమించు కేజీ చొప్పున వాడినట్లయితే చాలా వరకు ఈ సమస్యను మనం తెలుసుకుంటాం. అలాగే ఏంటంటే ఇటువంటి సమయంలో మనం పీహెచ్ని గమనించి ఆ పీహెచ్ కానీ 8 కంటే తక్కువ ఉన్నట్లయితే అగ్రికల్చర్ లైము ఎకరానికి 25 కేజీలు, దాంతోపాటుగా మనకి బాహ్య పరాజయాల సమస్య ఏదైనా ఉన్నట్లయితే సాధారణ ఉప్పు 25 కేజీలు ఎకరానికి ఉదయం పూట జల్లుకోవాలి. ఈ విధంగా వాడినట్లయితే మనకి చెరువులో చాలా వరకు మన ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో రైతులు ఆసక్తి చూపుతున్న పండ్ల మొక్కల్లో ఖర్జూరా ఒకటి. ఎడారి దేశాల్లో విరివిగా పండే ఈ పంటను తెలుగువారికి కొందరు అభ్యుదయ రైతులు పరిచయం చేయడంతో ఒక్కొక్కరుగా ఈ పంటను వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నల్గొండ, మెదక్, సంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ రైతులు ఖర్జూరాను సాగు చేస్తున్నారు. అయితే కొత్త పంట కావడంతో సాగు విషయంలో అవగాహన లేక వైఫల్యాలు చవిచూడడం కూడా జరుగుతోంది. ఖర్జూర మొక్కలు ఖరీదైనవి కావడంతో దిగుబడి తగ్గితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ పంట సాగులో అత్యంత కీలకమైన అంశం పరపరాగ సంపర్కం. ఇందుకు గాను ఆడ మగ మొక్కలను కలిపి సాగు చేస్తారు. ప్రస్తుత సమయం ఖర్జూరా గెలలు వేసే సమయం. ఈ సమయంలో పుప్పొడిని తెచ్చి ఆడపూ గెలలపై పరపరాగ సంపర్కం చేసే ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. దీనినే పాలినేషన్ అంటారు. పాలినేషన్ ప్రక్రియను సరైన విధంగా చేపట్టకపోయినా పంటను నష్టపోవలసి వస్తుందంటూ సంగారెడ్డి రైతు అన్నే సత్యనారాయణ చెబుతున్న స్వానుభవాలను మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయణంపేటలో ఈ ఖర్జూర సాగు కొంత మేర అయితే పండిస్తూ ఉన్నారు. ఈ పాలినేషన్ విధానం, అలాగే ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు, ఈ మొక్కలు పెంచే విధానం గురించి రైతు అన్నే సత్యనారాయణ మనతో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తూ ఉంటారు. సార్ సత్యనారాయణ గారు, మీ ఫామ్ హౌస్లో ఈ ఖర్జూర పంట ఎప్పటి నుంచి పండిస్తున్నారు? ఈ పాలినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? మేము 2019లో ఇక్కడ మొదట ఈ మొక్కలు లండన్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి ఈ కోయంబత్తూరు దగ్గర ధర్మపూరి అనే విలేజ్లో నర్సరీ పెట్టిన మేము ఆ మొక్కలను పెట్టాము. అసలు ఇండియాకు సూటబుల్ అయిన వెరైటీ బర్హీ వెరైటీ అండి. ఎలైట్ వెరైటీ ఉంది, మెడ్జోల్ ఉన్నాయి మన దగ్గర, కనిజా ఉంది. కానీ మెయిన్ పంట మాత్రం మనకు బర్హీ. రైతులకు సజెషన్ చేసేది బర్హీ వేసుకోవాలి. బర్హీ కరెక్ట్గా క్రాప్ ఎక్కువ వస్తుంది, స్వీట్నెస్ ఉంటుంది, తినటం మన తినటానికి కూడా మన వెదర్కి, ఇండియన్ వెదర్కి చాలా సెట్ అయిందండి. ఈ మొక్కలు ఇప్పటికి 5 years అయింది. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా క్రాప్ వచ్చింది. ఇప్పుడు ఇది పాలినేషన్ చేసే విధానం ఏంటిదంటే ఇది ఫిమేల్ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్కి మామూలుగా ఇది ఫస్ట్ రాగానే వాటర్ ఎందుకు వస్తామంటే వాటర్ కొట్టేది ఈ కొద్దిగా తడి ఉంటే పుప్పొడి దీనికి అంటుకుంటుందనే ఉద్దేశంతో దాన్ని క్లియర్గా చేస్తాము. ఈ పుప్పొడి పుప్పొడిని మేము తీసి పెట్టుకుంటాము. అవి వీటిలలో పెట్టి పెడతాము. వీటిలలో పెట్టి మాన్యువల్గా చేయాల్సిందే. ఇది ఇక మాన్యువల్గా చేసి దీన్ని ఇట్లా పాలినేషన్ కట్టి పెట్టేసిన తర్వాత ఈ పుప్పొడి దీనికి ఇట్లా
ఇట్లా అయిన తర్వాత ఇది పాలినేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 48 అవర్స్ కవర్ ఉంచితే వేరే గాలికి కానీ ఏది ఎగిరిపోకుండా దీన్ని మళ్ళీ కవర్ చేసేస్తాం అన్నమాట. 48 అవర్స్ తర్వాత మళ్ళీ కవర్ తీసేస్తాం. ఈ పాలినేషన్ మాత్రం ఖచ్చితంగా మాన్యువల్ పాలినేషనే చేయాలి. మామూలు పాలినేషన్ కాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. హనీబీలు వచ్చి చేసినా కూడా మేల్ ఫ్లవర్లో ఉన్నది తీసేసుకొని వెళ్ళిపోతున్నాయి, బయటకి ఇవి ఎట్లాగా ఉండిపోతున్నాయి. మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ ఒక టైంలో రాదు కాబట్టి కష్టం అవుతుంది. అందుకోసం మేల్ ఫ్లవర్ వచ్చినవి మేము తీసి పెట్టుకొని దాన్ని పిప్పొడి చేసి ఆ పిప్పొడిని కూల్ ప్లేస్లో పెట్టుకొని ఫిమేల్ ఫ్లవర్ వచ్చినప్పుడు మేము చేస్తామంట. మగ ఆడ ఫ్లవర్ని ఎలా గుర్తిస్తారు ఖర్జూరాలు? మేల్ ఫ్లవరు వైట్ కలర్లో వస్తూ ఉంటుంది మాకు. అది మేల్ ఫ్లవర్ని సపరేట్, మా ప్లాంట్సే సపరేట్ ఉన్నాయి ఇవి. ఆ మేల్ ఫ్లవర్ ముందు జనవరిలో వచ్చేసినాయి మాకు. ఆ జనవరిలో ముందు వస్తాయి మేల్ ఫ్లవర్, తర్వాత ఫిమేల్ ఫ్లవర్ వస్తాయి. అంటే కొంతమంది రైతులు ఈ పిప్పొడిని ఈ మొక్కల నుంచి వచ్చిన వాళ్ళ ఫామ్లో వచ్చిన పిప్పొడి కాకుండా బయట నుంచి కూడా కొనుగోలు చేసుకుని ఈ పాలినేషన్ ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఈ కొనుగోలు ఎలా చేస్తారు, ఎంత ఖరీదు ఉంటుంది? అంతే మామూలుగా ఈ పిప్పొడి కొంతమందికి మగ చెట్లే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిప్పొడిని కలెక్ట్ చేసుకొని కేజీ వైజు కేజీ 14 నుంచి 18,000 రూపాయలకి కేజీ లెక్క అమ్ముతున్నారు వాళ్ళు. మేల్ చెట్లు తక్కువ ఉండి మేల్ తక్కువ వస్తే మాత్రం ఆ పిప్పొడిని బయట నుంచి కొనుక్కుంటాం. అంటే ఒక చెట్టుకి ఒక గలకి ఎంత పిప్పొడి ఎంత మోతాదులో వాడాల్సి ఉంటుంది ఈ పాలినేషన్ ప్రక్రియ కోసం? పాలినేషన్ ప్రక్రియ కోసం రెమ్మలు ఉంటేనేమో చాలా తక్కువ ఉంటుంది. 10 గ్రామ్స్ కంటే ఎక్కువ పట్టదండి. 5 గ్రామ్స్ 10 గ్రామ్స్లోనే పాలినేషన్ అయిపోతుంది. అంటే మీరు పాలినేషన్ చేసే క్రమంలో ఈ చెట్టుకు ఉన్నట్టు ఈ ముళ్ళు అయితే ఉన్నాయో దాన్ని తీసేస్తున్నారు. జనరల్గా ఈ ముళ్ళు ఏం చేస్తామంటే ఈ ముళ్ళు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఈ ముళ్ళు మొత్తం మేము డిసెంబర్ జనవరిలో కంప్లీట్గా ఎక్కడైతే ఫ్లవరింగ్ వచ్చే ప్లేస్ ఉంటుందో అవన్నీ ముళ్ళు తీసేస్తాం. తీసేసి క్లీన్గా ఉంచుకుంటే మేల్ ఫ్లవర్ రాగానే మేల్ ఫ్లవర్ని కట్ చేసుకుంటాం, ఫిమేల్ ఫ్లవర్ రాగానే పాలినేషన్ కోసం అన్ని క్లీన్గా ఉంటాయి. ఇది పాలినేషన్ అయిపోయింది కాలేదు మాకు సక్సెస్ అయింది కూడా ఒక 1 వీక్లో తెలుస్తుంది ఇక్కడ క్లియర్. అసలు పాలినేషన్ ఏ సమయంలో చేయాలి, ఏ విధంగా చేయాలి? మామూలుగా మేల్ ఫ్లవర్ని అయితేనేమో మార్నింగ్ 5:30 లోపల కట్ చేస్తే నేను ఇంతకుముందు రైతులకు తెలిసేది కాదు. నేను ఈ మధ్య క్లియర్గా చెప్పాను, చీకట్లో పొద్దున 5:30 లోపల తీస్తే పిప్పొడి ఎక్కువ వస్తుంది క్వాంటిటీ. ఒక్కొక్క దానికి 200 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు వస్తుంది పిప్పొడి ఒక మేల్ ఫ్లవర్కి. అందుకోసం ఆ టైంలో 5:30 లోపల మనం కట్ చేస్తామండి. ఇక ఫిమేల్ ఫ్లవర్ పాలినేషన్ అయితే పాలినేషన్ మార్నింగ్ 9 లోపల చేసుకుంటే సూర్యరశ్మి వచ్చే లోపల గాలి రాదు, దానివల్ల కరెక్ట్గా తేమ ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది, అది పాలినేషన్ సక్రమంగా జరుగుతుంది. కొంతమంది మధ్యాహ్నం సాయంత్రం వరకు చేసుకుంటారు మళ్ళీ నీళ్లు కొట్టి, కానీ అంత సక్సెస్ కాదు. ఎంత తొందరగా పొద్దుగాల చేస్తే అంత పొద్దున మంచిగా అవుతుంది. మొక్క చెట్టు నుంచి ఆ గెల తీసిన దగ్గర నుంచి పిప్పొడి ప్రిపేర్ అయ్యే వరకు ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? మొగ చెట్టు నుంచి తీసిన పిప్పొడి దాని పిప్పొడి చేసుకున్న తర్వాత మేము పౌడర్ ఒక బాక్స్లో పెట్టుకుంటామండి. అది కూల్ ప్లేస్లో ఉంచుకుంటాం, లేదా కొంచెం 20 degreesలో ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఉంచుకుంటే కూడా మాకు 6 months 1 year వరకు కూడా పిప్పొడి ఏం కాదు. పిప్పొడి పనికి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వచ్చినవి ఉన్నాయి మాకు. సగం మంది రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పాలినేషన్ ఎట్లా చేయాలి, పిప్పొడి ఎట్లా తీయాలి తెలియదు, పిప్పొడి కూడా తీసే విధానం కూడా తెలియకపోయింది చాలామందికి. అందుకోసం ఇది బయట అందరికీ పిప్పొడి తీసే విధానం, మగ పువ్వు నుంచి ఆ పిప్పొడి తీసి రిజర్వ్ చేసుకుంటాం, ఇవన్నీ బయట తెలవాలి. అసలు రైతులు నష్టపోకుండా ఉండాలి. మగ చెట్టు నుంచి ఆ పిప్పొడి తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మగ పువ్వు తీసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అండి. ఇది ఉదయం 5:30 లోపల తీస్తేనే ఖచ్చితంగా పౌడర్ వస్తుంది. 1, 2 ఆ పౌడర్ తీసేటప్పుడు చుట్టూ పేపర్ కప్పేసి కింద పడిపోకుండా దాన్ని చాలా జాగ్రత్తగా తీస్తే పౌడర్ అనేది వేస్ట్ కాకుండా అవుతుంది. అంటే ఇప్పుడు మొక్కని తీసుకునే దశలో ఈ ఆడ చెట్టు ఇది మగ చెట్టు అనేది గుర్తించడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఆకుల్ని చూసి గుర్తుపట్టగలుగుతాం మగది ఆడదని? 3 yearsలో తెలిసిపోతుంది పూత వచ్చేవరకు. ఖర్జూరా చెట్లని ఎంత విస్తీర్ణంలో పెట్టారు, అలాగే డిస్టెన్స్ ఎలా ఉంది, నీటి యాజమాన్య పద్ధతుల గురించి? ఫస్ట్ వచ్చిన లండన్ ల్యాబ్, తర్వాత వచ్చిన ఇరాక్ ల్యాబ్ కూడా తీసుకొచ్చి పెట్టాము. అప్పుడు తీసుకొచ్చిన దాని ప్రకారం నా చెట్టు ఒక్కొక్క చెట్టు 5,000 రూపాయలు అయిందండి మాకు. తర్వాత మెయింటెనెన్స్కు జేసీబీ తోటి 4x4 తవ్వుతానికి మెయింటెనెన్స్కి ఒక 5,000 రూపీస్ అయింది మాకు. 24 ఫీట్లకు ఒక్కొక్కటి దూరం పెట్టామండి. ఫస్ట్లో మేము పెట్టింది 2019లో పెట్టినప్పుడు ఇంటర్నల్ క్రాప్ కూడా వేసాము. అదే డ్రిప్ విధానం ఏం చేశారంటే ఫస్ట్ మామూలుగా అందరు చేసింది ఓన్లీ డ్రిప్ పెట్టేవారు. మేము డ్రిప్ పెట్టకుండా డ్రిప్ తీసేసి దానికి ఒక టీ వాల్స్ అని పెట్టామండి. ఆ టీ వాల్స్ పెడతాంలో ఎంత వాటర్ ఏ చెట్టుకి ఎంత కావాలనేది ఆ వాటర్ పెడితే వాటర్ దాన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నది.
చెట్టు చుట్టూ వైపు కూడా ఈ వరి పొట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా వేశారు. ఎందుకు ఉపయోగించారు? ఇప్పుడు ఈ సమ్మర్లో ఏమవుతుందంటే తేమ వెళ్ళిపోతుంది ఎండకు అని చెప్పి దీని చుట్టూ వరి పొట్టు వేసే వరకల్లా పైకి వెళ్తలా కొన్ని మీరు వేరే చెట్లు చూస్తున్నామో కవర్ వేసాం మ్యాచ్ కవరు. ఈ వరి పొట్టు వేస్తాంలో వరి పొట్టుతోటి మళ్ళీ ఇదే కుళ్ళిపోయి ఇదే ఎరువు అయిపోతుంది దీనికి. అట్లాగే మేము ఇప్పుడు ఇదంతా ఎప్పుడు కల్టివేషన్ చేయం, మొత్తం గ్రాస్ కటింగ్ చేస్తాం. గ్రాస్ సేవర్ తోటి ఆ ఎరువు దాంట్లోనే ఉండిపోయి ఆ గ్రాస్ అంతా ఇక్కడే అయిపోయి ఎరువు తయారైపోతుంది ఇదంతా మొత్తం. ఖర్జూర చెట్టు ఏదైతే ఉందో దాని పంటకాలం ఎంత ఉంటుంది, అదేవిధంగా పెంద నుంచి కాయగా ఎన్ని నెలల్లో తయారవుతుంది? మామూలుగా ఇది జనవరి ఫిబ్రవరిలో మెయిల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఫిబ్రవరి మార్చిలో ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఈ ఫిమేల్ ఫ్లవర్ వచ్చి పాలినేషన్ కంప్లీట్ అయ్యి మార్చి 15th లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ వాతావరణం కొంచెం అటు ఇటు అయిపోతుంటే కొద్ది రోజులు మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, పాలినేషన్ అయిపోతుంది. ఇక ఈ 15th లోపల ఎవ్రీథింగ్ అయిపోతుంది. పాలినేషన్ అయిపోయిన తర్వాత జూన్లో క్రాప్ స్టార్ట్ అవుతుందండి. జూన్, జూలై, ఆగస్టు 3 months లోపల కొద్దిగా అటు ఇటుగా 1 month క్రాప్ ఫుల్గా ఉంటుందండి. అది దీనికి బంచెస్ ఎన్ని వస్తాయంటే మామూలుగా 3 bunches నుంచి 15 bunches దాకా వస్తాయండి. ఒక్కొక్క బంచ్ 10 kg నుంచి 20 kg కూడా ఉంటుంది. ఈసారి సీజన్ వల్లనే ఏమో కానీ ఈసారి ఇలా చాలా తక్కువ పూత వచ్చింది, తక్కువ బంచెస్ కూడా వచ్చినాయి. అదేవిధంగా దీనికి ఏమైనా పురుగు ఆశించడం, ఇలాంటి తెగుళ్ళు ఆశించడం ఏమన్నా ఉంటాయి? 2 పురుగులు వస్తాయండి దీంట్లో. ఈ పురుగు వచ్చి గుర్తుపట్టకపోతే మనం పురుగు చెట్టు చనిపోయే వరకు కూడా తెలియదు. దాంట్లో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైనో పురుగులు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండి పురుగు రాకుండా చూసుకునే బాధ్యత మనదే, రైతులదే. చెట్టులో పురుగు సౌండ్ గుర్తుపడుతూ ఉంటాము, లేదా పురుగు చెట్టు మీద కనపడుతుంది ఒక్కోసారి. ఆ పురుగుకి రకరకాల మందులు ఉన్నాయండి. మేము జనరల్గా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గోమూత్రము రెగ్యులర్గా వాడుతున్నాం. అది కాకుండా కొన్ని మందులు దీనికి సపరేట్గా ఉన్నాయి. ఆ మందులు వాడుతున్నామండి. అదంతా దీంట్లోకి వెళ్తుంది. దీంట్లోంచి వెళ్ళిపోయి ఆ పురుగు దీంట్లో హోల్ కొట్టేసి చెట్టు మొత్తం పోయేదంటూ తెలిసిపోద్ది. చాలా జాగ్రత్త కనపడదు బయటికి, కానీ దీని సౌండ్ తెలుస్తుంది. దీంతో తెలుస్తుంది మనకి ఎట్లా పురుగు వచ్చేసిందని. అప్పుడు దీనికి హోల్ కొట్టి హోల్ లోపలికి ఒక మెడిసిన్స్ ఇచ్చేస్తే గోళీలు అవి ఉన్నాయి, అవి దానికి వేస్తే సక్సెస్ అవుతాం. ఆవు మూత్రము ఆవు పేడను మిక్స్ చేసి దాన్ని జీవామృతం చేస్తున్నాం అక్కడ సంపులో. దాన్ని డ్రిప్ ద్వారా మేము అన్నిటికీ పంపిస్తున్నాం. అంతే తప్పించి వేరే ఎరువులు ఏది వాడుతున్నాం, టోటల్ ఆర్గానిక్ చేస్తున్నాము. ఖర్జూరా మనకు ఇండియాలో గుజరాత్లో ఎక్కువ వచ్చింది. ఆ గుజరాత్ నుంచి మనకు సౌత్లోకి 11 years బ్యాక్ అనంతపూర్లో వేశారు. చాలా స్వీట్ వచ్చింది అనంతపూర్. మొత్తం ఆ స్వీట్ చూసిన తర్వాత ఇండోనేషియా వేరే కంట్రీస్ వాళ్ళు వరల్డ్లో మొత్తం టాప్ అని అనంతపూర్ అన్నారు. కానీ అదే మన తెలంగాణలో కూడా అంత స్వీట్ వచ్చింది, సేమ్ అనంతపూర్ స్వీట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాలామంది బయటకు వచ్చి బయట కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి మన ఫ్రూట్స్ తీసుకెళ్తానికి రెడీగా ఉన్నారు. ఇంత ఖరీదైన పంట ఒక 5,000 చెట్టుకు తెచ్చినా 5,000 మెయింటెనెన్స్ తోటి 10,000 రూపాయలు చెట్టు పెట్టి తెస్తే ఇది చనిపోయినా బాధనే, మార్కెట్ రాకపోయినా బాధనే. కాబట్టి ప్రభుత్వం వేరే దగ్గర ఎట్లయితే గుజరాత్, రాజస్థాన్లో సాయం చేసి 50% సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీ అనేది ఇక్కడ ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి లేదు. ఆ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మాత్రం రైతులు కోలుకుంటారు, లేకపోతే చాలా కష్టంలో ఉంటారు రైతులు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ చెట్లు పెంపకం అనేది కూడా చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ పురుగు ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైన పురుగు, దానిని వెంటనే నివారించగలిగితే ఉత్పత్తి అనేది కూడా పొందవచ్చు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల లాగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అత్యంత ఖరీదైనటువంటి ఈ ఖర్జూర మొక్కలు వితరణలో కొంత రాయితీ అయితే ఇస్తే ఆ రైతులకు చేదోడుగా నిలుస్తుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ పంటనైతే మాత్రం అత్యధిక ఖరీదైన పంటగా కూడా ఈ రైతు అనే సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ, రామాయణంపేట నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.